హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాలుని కొట్టబోయిన రోహిణిని చంప పగలగొట్టి విద్యాన్ని తీసుకువచ్చి నిజాన్ని బయట పెట్టించిన మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభావతి, మనోజ్ ఇద్దరూ కూడా భయంతో ఆ నిమ్మకాయల్ని తీసుకువెళ్ళి మట్టిలో పాతి పెడదాము, ఆ దేవుడు నిజంగానే తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తున్నాడమ్మా, మనం ఇక ఈ నిమ్మకాయల్ని ఇక్కడ ఉంచకూడదు అని నిమ్మకాయని తీసుకొని తను మట్టిలో పాతి పెడదామని ప్రభావతి, మనోజ్ ఇద్దరూ కూడా బయటికి వెళ్తూ ఉంటారు. అప్పుడే ఒక్కసారి లైట్లు వేస్తారు బాలు, మీనా. ఇక లైట్లు వేసేసరికి ఇదేంటి లైట్ వెలిగింది అని వెనక్కి తిరిగి చూస్తారు ప్రభావతి, మనోజ్. వెనక్కి తిరిగి చూడంగానే అప్పుడే ఇంకా అందరూ కూడా నుంచొని ఉంటారు. అందరినీ చూసి మనోజ్, ప్రభావతి షాక్ అయిపోతూ రే వీళ్ళందరూ లేచేశారా అని అంటూ ప్రభావతి అయితే ఇక భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి భయపడిపోతూ ఉండగా, ఏంటి మాతావతి, ఆ నిమ్మకాయల్ని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు బాలు. అయితే నిమ్మకాయలేంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి తన చీర కొంగులో నిమ్మకాయల్ని దాచేసి. అప్పుడే నువ్వు దాచేసిన నిమ్మకాయలు బయట పెట్టనా అని బాలు అయితే అంటూ ఉంటాడు. ఏంట్రా నువ్వు బయట పెట్టేది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక సత్యం అయితే ఏయ్ ప్రభా అని గట్టిగా ఒక్కసారి కేక వేస్తాడు. దాంతో ప్రభావతి భయపడిపోయి వెంటనే ఇక ఆ నిమ్మకాయల్ని కిందకి వదిలేస్తుంది. చూసావా ఎలా బయట పెట్టావో నువ్వే అని అంటూ ఉంటాడు బాలు. చూసావు కదా నాన్న, నేను అసలు ఆ నిమ్మకాయని మంత్రించి తీసుకురాలేదు. బయట షాపులో ఆ నిమ్మకాయని కొని పసుపు కుంకుమ అంటించి నేను ఇక్కడికి తీసుకువచ్చాను. ఎందుకంటే ఈ మనోజ్ గాడే మీనా నగల్ని కొట్టేశాడు కాబట్టి ఆ నిజం వాడి నోటితోనే బయట పెట్టిద్దామని ఇదంతా చేశాను అని అంటూ ఉంటాడు బాలు. అయితే వీడి ఫ్రెండ్ దగ్గర 4 లక్షలు అప్పు చేశానన్నమాట అబద్ధం నాన్న. ఇప్పుడు మళ్ళీ ఆ విషయాన్ని వీడిని అడిగితే ఆ ఫ్రెండ్ కాదు వేరే ఫ్రెండు అంటూ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలని చూస్తాడు. లేకపోతే ఈ మాతావతి వీడిని ఎలాగైనా సరే తప్పించేస్తుంది. అందుకని వీళ్ళిద్దరూ రెడ్ హ్యాండ్గా దొరకాలని ఈ నాటకం ఆడాను. వీళ్ళు పాపం స్వామీజీ దగ్గరికి వెళ్ళి విరుగుడు నిమ్మకాయ కూడా తీసుకొచ్చుకున్నారు అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడు ఇక మీనా అయితే ఏంటత్తయ్య, అసలు ఈ ఇంట్లో నేనెందుకు దొంగతనం చేస్తాను, నా ఇంట్లో నేనే ఎందుకు దొంగతనం చేస్తానని ఆ రోజు అన్ని మాటలు చెప్పారు కదా, మరి ఇప్పుడు చెప్పండి, ఈ మనోజ్కి ఆ నగలిచ్చింది మీరే కదా అని మీనా అయితే ప్రభావతిని తెగేసి అడుగుతుంది. అప్పుడు ఇక ప్రభావతి అయితే ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని ప్రభావతి మీనాని కొట్టబోతూ ఉండగా, ఆగు, మీనాని ఎందుకు కొడుతున్నావు, తను అడిగిన దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటాడు సత్యం. రే అసలు నువ్వు మనిషి పుట్టుకే పుట్టావురా, అసలు నా భార్య నగలు అమ్మేసుకునే పరిస్థితి ఏంట్రా నీకు, నా భార్య నగలే దొరికాయా నీకు కొట్టేయడానికి అని అడుగుతూ ఉంటాడు బాలు. అయితే మనోజ్ని నేను ఆ నగల్ని తీయలేదు అని అంటూ ఉంటాడు. మనోజ్ ఆ నగల్ని తీయలేదని చెప్తున్నాడు కదా, అయినా సరే ఎందుకు నువ్వు వదిలిపెట్టడం లేదు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఇలా భయపెట్టేస్తే నిజం బయటపడిపోతుంది అనుకుంటున్నావా, నువ్వన్నది కరెక్టే, ఆ ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకోకపోవచ్చు, ఇక మనోజ్కి ఫ్రెండ్లే లేరా, వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు కదా అని అంటూ మనోజ్కి దీనికి ఎటువంటి సంబంధం లేదని లోపలికి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక రోహిణి అలా లోపలికి తీసుకువెళ్ళిపోతూ ఉండగా ఈ మ్యాటర్ తేలే వరకు అస్సలు కూడా ఇక్కడి నుంచి వాడు ఇంచు కూడా కదలడానికి వీల్లేదు అని బాలు అయితే ఆపుతాడు. అడుగు నాన్న అడుగు అని అంటూ ఉంటాడు సత్యంతో బాలు. అయితే అప్పుడే సత్యం, రై చెప్పరా, అసలు ఆ డబ్బు ఏం చేశావో, నీకు నీ ఫ్రెండు అప్పు ఇవ్వనప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చావో, మీనా నగల్ని కొట్టేసింది నువ్వే కదా, మీనా నగల్ని అమ్మి నువ్వు ఆ 4 లక్షలు తీసుకొచ్చావు కదా అని నిలదీస్తూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇంకా అవును నేనే ఆ నగల్ని కొట్టేసింది అని నిజాన్ని ఒప్పుకుంటాడు మనోజ్. అయితే నాకు ఇచ్చింది ఆ నగలు అమ్మే అని నిజం చెప్పగానే అప్పుడే ఇక ప్రభావతి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక సత్యం అయితే నువ్వసలు మనిషివేనా, ఆ రోజు నగలు గిల్ట్ నగలు అని చెప్పి వీళ్ళిద్దరూ మీరే ఇద్దరే తీశారని
నాకు చెప్పారు, కానీ నేను అప్పటికి నీ మీద ఎక్కడో కొద్దిగా నమ్మకంతో నేను నమ్మలేదు. అసలు ఇంట్లో నగల్ని నువ్వెందుకు ఇస్తావులే, అందులోనూ మీనా నగల్ని ఎందుకు ఇస్తావులే అనుకున్నాను. ఆ రోజు పౌరుషంగా మీనా తన నగల్ని మెడలో నుంచి తీసిచ్చేసింది. పుస్తెల తాడుతో సహా నీ చేతిలో పెడితే ఆ రోజు ఇచ్చినవే గిల్టు నగలు అని అబద్ధం చెప్పావు. అసలు నువ్వు ఇంతకి దిగజారిపోయావా? అది కూడా వీడిని కాపాడడం కోసం, వీడు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చడం కోసం. చివరికి నీ ఇంట్లోనే నువ్వు దొంగతనం చేసి అందరి ముందు దోషిలా నిలబడ్డావు కదా అని అంటూ ఉంటాడు. సత్యమైతే అంటే వాడికి ఏం చేయాలో తోచలేదండి, వాడికి సహాయం చేద్దామని ఇలా చేశాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక సత్యమైతే అసలు ఏ మనిషిరా నువ్వు, ఎలా పుట్టవురా నా కడుపులో అంటూ మనోజ్ని ఆ చంప ఈ చంప వాయించేస్తూ ఉంటాడు, చితకబాదుతాడు సత్యమైతే. అప్పుడే ఇక ప్రభావతి ఆగండి అని అంటూ ఆపబోతూ ఉంటే అప్పుడు సత్యం ప్రభావతి మీద చెయ్యి లేపుతాడు. పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో నువ్వెన్ని తప్పులు చేసినా ఎప్పుడూ కూడా నిన్ను చెయ్యెత్తి కొట్టాలని అనిపించలేదు, కానీ ఇప్పుడు మాత్రం నిన్ను కూడా వీడిని బాదినట్టే బాధాలనిపిస్తుంది. కానీ మా అమ్మ నేర్పిన సంస్కారం నాకు అడ్డుపడుతుంది, లేకపోతే నిన్ను అని చెయ్యి లేపి కొట్టబోతూ ఉంటే అప్పుడే ఇక బాలు అయితే అమ్మేం చేస్తుంది నాన్న, పాపం అమ్మ దగ్గరికి వచ్చి బీద ముఖం పెట్టుకొని దొంగ ఏడుపులు ఏడుస్తూ ఇష్టం వచ్చినట్లు పాపం అమాయకుల్లాగా ప్రవర్తించాడు కదా ఈ బిజినెస్ మ్యాను. అందుకనే అమ్మ పాపం ఏం చేస్తుంది, ఆ నగలు తీసి ఇచ్చేసింది. మీనా నగల విషయంలో ఇంట్లో ఎంత పెద్ద గొడవైందో అందరికీ తెలుసు. ఎంత సిగ్గు లేకుండా మళ్ళీ మీనా నగల్ని ఇచ్చావు, మీరే కదా ఆ నగల్ని ఇచ్చింది, ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు కూడా మీనాని నువ్వు కొట్టబోయావు, నీలో ఎందుకమ్మా అంత అహంకారం అని బాలు అయితే అడుగుతూ ఉంటాడు. ఏం డబ్బుడమ్మా, ఆ రోజు నా భార్య కారు కొంది, తన నగల్ని అమ్మేసి అని హేళన చేశావే. మీ బిజినెస్ మ్యాను పాపం షాపులో అలసిపోయి మోసపోయి ఇంటికి వచ్చి నా భార్య నగల్ని అమ్మేసుకున్నాడు, ఇప్పుడేమంటావు అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక రోహిణి అయితే ఏమీ మాట్లాడలేకపోతుంది. నా భార్య నగలు అలాంటివే తీసుకొచ్చి ఇవ్వు అని అడుగుతూ ఉంటే, ఏంట్రా నీ భార్య నగలు అంటున్నావు, అదేమన్నా వేసుకొని ఊరేగుతుందా, పక్కనే బీరువాలోనే కదా పడుంటున్నాయి, నాకు ఆ నగలు అవసరం లేదని నా ముఖానికి విసిరి కొట్టినప్పుడు మళ్ళీ ఆ నగల గురించి అడిగే హక్కు మీకెవరిచ్చారు అని ప్రభావతి మళ్ళీ బాలుని మీనాని తిడుతూ ఉంటుంది. ఏంటంటే ఇదంతా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీనా నగలే కదా అవి, మీనా నగల్ని మీరే దొంగతనం చేసి మావయ్యకి కూడా చెప్పకుండా ఆ నగల్ని ఈ మనోజ్కి ఇచ్చే మనోజ్ ఏమో అమ్మేసుకొని వచ్చాడు. ఇప్పటి వరకు కూడా అసలు ఆ నగల విషయమే మాకు తెలియనట్టు ఇద్దరు కూడా నాటకం ఆడారు. మీరు ఇంత చీప్గా ప్రవర్తిస్తారని అస్సలు కూడా అనుకోలేదు. ఈ మనోజ్ కోసం మీరు ఇంట్లోనే దొంగతనం చేశారు, పైగా మీనాని తిడుతున్నారు. అసలు మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటే, చూసావు కదా ఇంటి కోడళ్ళ దగ్గర కొడుకుల దగ్గర ఎంత దిగజారిపోయావే. అసలు వాడికి బుద్ధి చెప్పి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనులు చెయ్యకూడదు, బుద్ధి చెప్పాల్సిన నువ్వే ప్రతిసారి కూడా వాడిని కాపాడుకుంటూనే వస్తున్నావు. ఏదైనా చేసి మా అమ్మ నన్ను కాపాడుతుందిలే అని ధీమాతో వీడు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు. అయినా సరే నువ్వు మారలేదు, వీడు మారలేదు. ఈరోజు నువ్వు చేసిన పనికి జీవితంలో నీ వంకే చూడను, అసలు నీతో నేను మాట్లాడను అని అంటూ ఉంటాడు సత్యం. ఇక ఆ మాట విని ఒక్కసారి అదేంటి మావయ్య, అయినా ఈ బాలు ఎన్ని తప్పులు చేయలేదో, బాలు తప్పుల్ని కూడా మీరు వెనకేసుకుంటూనే వచ్చారు కదా, ఈ బాలు ఎన్ని తప్పుల మీద తప్పులు చేస్తూనే వచ్చాడు. మనోజ్ అంటే ఏం చేస్తాడు, అయినా మనోజ్ కేవలం ఆ విషయం నాకు చెప్తే నేనేమంటానని భయంతోనే వాళ్ళ అమ్మతో చెప్పుకున్నాడు. ముందే నాకే చెప్పుంటే అసలు ఆ నగలు నాకెంత ఆఫ్టర్తో సమానం. మా నాన్నకి చెప్తే 25 లక్షలు మాకు బిజినెస్ పెట్టుకోవడానికి ఇచ్చినవాడు 5 లక్షలు ఇవ్వలేడా? అయినా కోటీశ్వర్లంటే నన్ను
ఇంతమంది ముందు బాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. అయినా మాకు 5 లక్షలు అనేది ఆఫ్టర్ ఆల్ 5 లక్షలు తీసుకువచ్చి ఈ బాలు ముఖాన్ని కొడతాను అని అంటూ ఉంటే, ఏంటి 5 లక్షలు తీసుకొచ్చి నా ముఖాన్ని కొడతావా? మరి ఇప్పటి వరకు కూడా ఈ నిజం తెలుసుకున్న నువ్వు అంత పౌరుషం ఉన్న దానివి నా 4 లక్షలు నాకు ఇచ్చేసాయి అని అంటూ ఉంటే, అదే నేను చెప్తున్నాను, ఇంకో 2 రోజుల్లో నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. అయినా నీలాంటి చీప్ క్యారెక్టరు, ఇలాగా బంధాలకి విలువలేని క్యారెక్టర్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి. నీ భర్త తప్పు చేస్తే నా భర్తని నోటుకొచ్చినట్లు తిడుతున్నావేంటి? అసలు నీకు బుద్ధి లేదు, నీ భర్త తప్పు చేసినా కూడా సమర్థిస్తున్నావు అని అంటూ ఉంటుంది మీనా. అయినా ఈవిడికి ఎక్కడ బుద్ధి ఏడ్చిందిలే, ఇప్పటి వరకు పాపం కోటీశ్వరాలని గొప్పగా చెప్పుకోవడం తప్ప నా అంటూ ఎవరొచ్చారు ఈ పార్లమ్మ కోసం? ఎప్పుడైనా వాళ్ళ నాన్న ఫోటో అన్నా తన భర్తకి చూపించిందా? చూపించలేదు. మా అమ్మకేమో అలాంటివి అవసరం లేదు. కోడలు 5 లక్షలు తీసుకొచ్చిందా, 25 లక్షలు తీసుకొచ్చిందా, ఇవి చూస్తుంది తప్ప అసలు తను నిజంగానే కోటీశ్వరాల అబద్ధం చెప్తుందని అవేమీ కూడా మా అమ్మకి పట్టదలేదు అని అంటూ ఉంటాడు బాలు. నా గురించి మాట్లాడడానికి ఎంత ధైర్యం నీకు అని రోహిణి అయితే బాలుని కొట్టబోతుంటుంది. అప్పుడే ఇక మీనా అయితే చెయ్యి పట్టుకొని నా భర్త మీదే చేయి చేసుకుంటావా? చూడు రోహిణి, నీ అదుపులో నువ్వుండు, నువ్వు గీత దాటావో మాత్రం మర్యాదగా ఉండదు అని అంటూ ఉంటుంది మీనా. ఇక ఆపండి. ఏంటి రోహిణి, చేసింది నీ భర్త తప్పు అయితే బాలుని ఎందుకు నిలదీస్తున్నావు? పోయినవి తన భార్య నగలు కాబట్టే బాలు ఇంత దూరం తీసుకువచ్చి ఇదిగో దాచిపెట్టి వేరే వాళ్ళ మీద నిందలు వేస్తున్నా ఈ దుర్మార్గుల ఆట కట్టించాడు. వాళ్ళ నొట్టితోనే నిజాన్ని చెప్పించాడు. పైగా ఇంకా నువ్వు నీ భర్తని సమర్థిస్తూ మీ బాలు మీదకి వెళ్తున్నావా? వాడు అన్న మాటలో తప్పేముంది అని సత్యమైతే ఇక రోహిణిని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే రోహిణి అయితే కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా మీ ఇద్దరి వల్లే జరిగింది అని బాలు మీద మీనా మీద ఇంకా కోపాన్ని పెంచుకుంటుంది ప్రభావతి. తర్వాత ఇక రోహిణి అయితే విద్యా దగ్గరికి వెళ్తుంది. ఇక విద్యా దగ్గరికి వెళ్ళే రోహిణిని చూసి విద్య అయితే, ఏంటి పొద్దున్నే ఇలా వచ్చావు, ఏం జరిగింది? నిన్ను చూస్తుంటే ఇంట్లో ఏదో గొడవ జరిగినట్టే ఉంది అని అంటూ ఉంటుంది విద్య. అప్పుడే పువ్వులు తీసుకొని విద్య వాళ్ళ ఇంటికైతే వస్తుంది. మీనాకి పువ్వులు తీసుకురమ్మని విద్య ఫోన్ చేయడంతో అక్కడికి మీనా అయితే వస్తుంది. కానీ రోహిణిని చూసి మీనా వస్తుందన్న విషయాన్ని మర్చిపోతుంది విద్య అయితే. ఇంతలో ఇక మీనా వచ్చి రోహిణి అలాగే విద్య మాటల్ని వింటూ ఉంటుంది చాటుగా. అప్పుడే ఇక విద్య అయితే, చెప్పవే అలా మౌనంగా ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటే, మనోజ్ ఏంటో నాకేమీ అర్థం కావడం లేదే. మనోజ్ ఏం చేశాడో తెలుసా? మీనా నగల్ని అమ్మేసి 4 లక్షలు ఫర్నిచర్ అమ్మేశానని నాతో అబద్ధం చెప్పాడు. ఫర్నిచర్ అమ్మిన మాట నిజమే, కానీ మనోజ్ని మోసం చేసి ఆ ఫర్నిచర్ని ఒకళ్ళు కొట్టేశారు అని అంటూ జరిగిందంతా కూడా రోహిణి విద్యతో చెప్తుంది. అది విని ఒక్కసారి షాక్ అయిపోతుంది విద్య అయితే. అసలు ఏంటి, ఏం జరుగుతుంది? మనోజు ఇంత తెలివి తక్కువడా? అలా తెలివి తక్కువడు అంత బిజినెస్ ఎలా చేస్తాడే? నువ్వేమో ఆ బిజినెస్ డబ్బులు మీ నాన్న ఇచ్చాడని చెప్పి మీ ఇంట్లో వాళ్ళందరితో అబద్ధం చెప్పావు. మీ మావయ్య గారు రిటైర్మెంట్ డబ్బులు మనోజ్ని ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయిన అమ్మాయి కెనడా నుంచి తిరిగి వచ్చి ఆ డబ్బులు ఇచ్చిందని తెలిస్తే ఎవ్వరు కూడా ఊరుకోరని మళ్ళీ వాటాలు అడుగుతారని నువ్వు అనుకొని మీ నాన్న పంపించినట్టు కవరింగ్ చేసుకున్నావు. ఇటు మనోజ్ని నమ్మించావు, అటు మీ అత్తగారిని నమ్మించావు. కానీ ఆ నిజం ఎన్నో రోజులు దాగదేమని భయమేస్తుంది. ఇప్పుడు ఈ నిజం బయటపడినట్టే రేపు షాంపుకి ఎవరు డబ్బులు ఇచ్చారన్న విషయం కూడా బయటపడుతుంది. అసలే మీ నాన్న జైల్లో ఉన్నాడని అబద్ధం కూడా చెప్పావు అని అంటూ ఉంటుంది విద్య. ఇక ఆ మాటలన్నీ విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మీనా అయితే. అంటే మావయ్య గారు రిటైర్మెంట్ డబ్బులు 40 లక్షలు కూడా తిరిగి వచ్చేసాయి. వాటితోనే ఫర్నిచర్ షాపు పెట్టి ఇప్పుడు ఏమీ తెలియనట్టు
రోహిణి వాళ్ళ నాన్న దగ్గర నుంచి తీసుకొచ్చానని నాటకం ఆడిందనమాట. ఈ విషయం వెంటనే తేలుస్తాను అని మీనా అయితే అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక రోహిణి అయితే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన రోహిణిని మీనా అయితే ఆపుతుంది. ఆగో, నిజంగానే మీ నాన్న మీ షాపు పెట్టుకోవడానికి డబ్బులు ఇచ్చాడా అని అడుగుతూ ఉంటే, అదేంటి ఆ రోజే చెప్పాను కదా, మళ్ళీ కొత్తగా అడుగుతున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. నువ్వు అబద్ధం చెప్తున్నావు, మావయ్య గారు డబ్బుల్ని కొట్టేయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది అని అంటూ ఉంటుంది మీనా. ఆ మాట విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ, అసలు ఏమనుకుంటున్నావు, ప్రతిసారి ఎవరేమన్నా పడతాననుకుంటున్నావా? మనోజ్ లాగా నేనేమి అబద్ధాలు చెప్పి మోసం చేసేదాన్ని కాదు, బాలులాగా రౌడీయిజం చేసేదాన్ని అంతకన్నా కాదు. నా జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు, పువ్వులు అమ్ముకునేదానివి పువ్వులు అమ్ముకునేదానిలా ఉండు అని అంటూ రోహిణి మీనాని అంటుంది. అప్పుడు ఇక మీనా అయితే రోహిణి చంప పగలగొట్టి ఇలా చెప్తూ ఉంటుంది, ఎందుకు ఇంకా డ్రామాలు ఆడుతున్నావు? నువ్వు చెప్పే మాయ మాటలు అంతా కూడా మోసాలు కుట్రలు నాకు తెలిసిపోయాయి అని మీనా అంటూ ఉంటే, ఏంటే నా కోడల్ని కొడుతున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి. మీ కోడలు చేసిన నిర్వాకారం తెలిస్తే మీరు కూడా మీ కోడల్ని చంప పగలగొడతారు. వాళ్ళ నాన్న ఇచ్చాడని మనోజ్ చేత ఫర్నిచర్ షాప్ పెట్టించింది ఈ రోహిణి. ఆ డబ్బులు వాళ్ళ నాన్న ఇచ్చినవి కాదు, మావయ్య గారి రిటైర్మెంట్ డబ్బులు వడ్డీతో సహా మనోజ్ని మోసం చేసి వెళ్ళిపోయిన అమ్మాయి దగ్గర ముక్కు పిండి వసూళ్లు చేసి ఆ డబ్బుతోనే ఫర్నిచర్ షాపు కొన్నారు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది మీనా. అయితే లేదత్తయ్య, కావాలని మీనా ఇదంతా నాటకం ఆడుతుంది, తను మమ్మల్ని చూసి ఓర్చుకోలేకపోతుంది, అందుకని ఇంట్లో ఏదో ఒక విషయం మీద గొడవ చేయిస్తుంది, చివరికి మావయ్య గారు మిమ్మల్ని దూరం పెట్టేలా చేసింది కూడా వీళ్ళే అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ఆ మాట విని బాలు అయితే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీనా, నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటే, నిజమేనండి, దానికి సాక్షి ఎవరో తెలుసా, రా విద్య లోపలికి అని విద్యాని పిలుస్తుంది. విద్యాని చూసి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా అయితే అన్నీ తలుచుకుంటుంది ఏం జరిగిందో. రోహిణి విద్యా దగ్గర నుంచి వెళ్ళిపోయాక మీనా విద్యా దగ్గరికి వచ్చి విద్యాని, అసలు రోహిణి ఈ డబ్బుల విషయంలో ఏం కుట్ర చేసిందో నిజాన్ని బయటపెట్టి వచ్చి అని అంటూ చెప్తూ ఉంటుంది మీనా. ఏం చేసింది నేనేం చెప్పను అని విద్య అంటూ ఉంటే, ఇప్పుడు నువ్వు చెప్పకపోతే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, రోహిణితో పాటు నువ్వు కూడా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, చూసుకో అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక విద్య అయితే చెప్తాను అంటూ మీనా కూడానే వస్తుంది. విద్యాని చూసి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ అమ్మాయి రోహిణి బెస్ట్ ఫ్రెండ్ అని మీకు అందరికీ కూడా తెలుసు, తన నోటితోనే వినండి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక విద్య అయితే మీనా చెప్పినట్టు రోహిణి వాళ్ళ నాన్న ఆ డబ్బులు పంపించలేదు, అవన్నీ కూడా రోహిణి వాళ్ళ మావయ్య గారు సత్యం గారు రిటైర్మెంట్ డబ్బులతోనే మనోజ్కి షాపు కొనిచ్చింది అంటూ నిజాన్ని బయట పెడుతుంది విద్య. అప్పుడు ఇక రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. కల్పన కెనడా నుంచి వచ్చింది. అప్పుడే ఇక రోహిణి మనోజ్ ఇద్దరూ కూడా తనని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి తన చేత డబ్బంతా కూడా తిరిగి ఇచ్చేలా చేసుకున్నారు. మళ్ళీ ఆ డబ్బు వచ్చిందని చెప్తే రవి బాలు ఇద్దరూ కూడా వాటా అడుగుతారేమని రోహిణియే మనోజ్కి సలహా ఇచ్చింది అంటూ నిజాన్ని బయట పెడుతుంది విద్య. అప్పుడే ఇక చూసావా నాన్న, అసలు ఎంత అబద్ధం ఆడారో, నీ రిటైర్మెంట్ డబ్బులు వీడే మింగేశాడు అనుకున్నాను, అవి తిరిగి రావనుకున్నాను, తిరిగి వచ్చాయి, కానీ ఇప్పుడు పెళ్ళం మింగేసింది, వీళ్ళిద్దరూ కూడా తోడు దొంగలే అని అంటూ బాలు అయితే ఇక రోహిణితో అంటాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే మనోజ్ చంప పగలగొట్టి ఎందుకురా ఈ నిజాన్ని నా దగ్గర దాచిపెట్టావు అని అడుగుతూ ఉంటుంది. అది అమ్మా అని అనగానే రోహిణియే ఎవరికి చెప్పొద్దన్నమ్మా, వాళ్ళ నాన్న ఇచ్చాడనే చెప్పమంది అని చెప్తూ ఉంటాడు మనోజ్. అయితే రోహిణి పాపం వాళ్ళ నాన్న గురించి అత్తయ్య పదే పదే అడుగుతున్నారని భలే ప్లాన్ చేసింది అని శృతి అయితే అనడంతో అప్పుడు ఇక రోహిణి చంప పగలగొట్టి ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది, చూడు, మరో 4 రోజుల్లో
మీ నాన్న కానీ మీ మావయ్య లేకపోతే మీ ఇంట్లో ఉన్న బంధువులు ఎవరైనా సరే ఇక్కడ నాకు వచ్చి కనిపించాలి, అది కూడా మీ నాన్న ఫోటోతో అని అంటూ ప్రభావతి ఊహించని షాకిస్తుంది రోహిణికి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.